హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనని తల్లి థాట్స్. సరిపోదా శనివారం మూవీ చాలా అద్భుతంగా ఉంది. హీరో నాని గారు ఈ సినిమాతో ఒక ఫుల్ టైం యాక్షన్ హీరోగా మారిపోయారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ యాక్షన్ సన్నివేశాలని చెప్పాలి. అయితే ఈ సినిమాలో మెయిన్ క్రెడిట్ మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ జాక్స్ బీజాయ్దే. ప్రతి యాక్షన్ సీన్ కి బీజాయ్ అద్భుతమైన మ్యూజిక్ ఎలివేషన్ ఇచ్చాడనే చెప్పాలి. ఇక స్పెషల్ గా ఎస్జే సూర్య గారు విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు. మెయిన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఎస్జే సూర్య గారు నటించిన ప్రతి సినిమా హిట్ అయింది. ఒక 2 years బ్యాక్ నుంచి కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇక సెకండ్ విలన్ గా మురళీ శర్మ గారు చెప్పనక్కర్లేదు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఇక హీరోయిన్ పాత్రకి ప్రియాంక అరుల్ మోహన్ పూర్తిగా న్యాయం చేసింది. హీరో తండ్రి పాత్రలో సాయి కుమార్ గారు అలరించారు. సినిమా మెయిన్ లీడ్ అమ్మ సెంటిమెంట్. అమ్మ మాటకి కట్టుబడిన హీరో వారంలో 6 రోజులు మౌనంగా ఉండి శనివారం మాత్రం తప్పు చేసిన వాడిని తన బుక్ లో నోట్ చేసుకుని మరీ ఉతికి ఆరేస్తాడు. అలా అనుకోకుండా హీరోయిన్ ని విలన్ ని ఒక చోట తెలుస్తాడు. ఇక్కడి నుంచి కథ బాగా మారిపోతుంది. చాలా ఊహించని ట్విస్ట్ల మధ్య కథ ముందుకు సాగుతుంది. విలన్ అరాచకాలను ఆపి ప్రజలను కాపాడి వాళ్ళను ధైర్యవంతులుగా మార్చడమే హీరో లక్ష్యం. ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ గా ఉంది. పైగా వచ్చే వారం వినాయక చవితి కావడం, సెలవులు ఉండడం ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కి మంచి హెల్ప్ అవుతుంది. ఇక నాని అన్న ఖాతాలో మళ్ళీ గట్టి హిట్ పడిందనే చెప్పాలి. ఈ సినిమాలో మెయిన్ ఇంటర్వెల్ సీన్ అందరినీ ఆకట్టుకుంది. సినిమాలో మెయిన్ గా ఎక్కడా కూడా ఫ్యామిలీస్ చూడలేనంత అసభ్యకర సన్నివేశాలు ఒక్కటి కూడా లేవు. కాబట్టి తప్పకుండా మీ కుటుంబంతో కలిసి ఈ సినిమా చూడవచ్చు. ఇక నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అయితే ఈ సినిమా తప్పకుండా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఓకే గాయ్స్, ఫైనల్ గా ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ డే ఫైనల్ రిపోర్ట్ వచ్చేసింది. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా గట్టి ఓపెనింగ్ ఇచ్చింది. వరల్డ్ వైడ్ గా 19.4 crore కలెక్ట్ చేసింది. ఇది చాలా గట్టి ఓపెనింగ్. నాని అన్న కెరియర్ లో ఇదే హైయెస్ట్ అనుకుంటాను నేను, నాకు తెలిసి. చాలా గట్టి ఓపెనింగ్ అండి. ఈ సినిమా ఓవర్సీస్ లో గట్టిగా పడింది. 9 crore ఓవర్సీస్ లో కలెక్ట్ చేసింది. మన ఇండియా నెట్ వచ్చేసి 9 crore, ఇండియా గ్రోస్ 10.4. ఓవరాల్ గా 20 crore దగ్గర కలెక్ట్ చేసిందంటే చాలా గ్రేట్. ఇది రేపు సాటర్డే సండేకి బాగా హెల్ప్ అవుతుంది. సో రేపు ఎల్లుండి కూడా నాకు తెలిసి ఈ సినిమాకి ఇంతవరకు నెగిటివ్ గా తక్కువ రివ్యూస్ వస్తున్నాయి, పాజిటివ్ గానే ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇది 100 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను.